హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. బెండకాయలంటే జిగురుగా ఉంటాయని చిరాకు పడేవారికి ఒక బెస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలో చాలా గొప్పగా అనిపించే మంచి రుచికరమైన బెండకాయ పులుసును చేస్తున్నాను. అదెలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయిని పెట్టుకొని 1.5 గంటల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటలాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని ఒకసారి కలుపుకొని చక్కగా వేగనివ్వాలి. పచ్చిమిర్చిని నేను రౌండ్గా కట్ చేశాను, మీరు చీలికల్లాగైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక రెబ్బ కరివేపాకును వేసి వేయించుకోవాలి. పులుసు కూరల్లోకి కరివేపాకును వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. కరివేపాకును తప్పకుండా వేయండి, స్కిప్ చేయకండి. ఈ పులుసులోకి ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం లేదు. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కేజీ బెండకాయలను మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసిన బెండకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇలా కాస్త మగ్గిన బెండకాయ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇలా వేసిన టమాటా అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇవి ఎక్కువగా మగ్గనవసరం లేదు, 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేసిన మసాలాలంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బెండకాయల్లోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి దాని రసమును వేసుకోవాలి. ఇప్పుడే 2 గ్లాసుల వాటర్ను కూడా పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పులుసుకి నీళ్లు కాస్త ఎక్కువగానే పడతాయి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మూత తీసి ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఆ పులుసులో వేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసిన తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ పులుసు ఇప్పుడు పల్చగానే కనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇలా గరిటెతో పిండంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఈ శనగపిండి వేయడం వల్ల పులుసు భలే టేస్ట్గా ఉంటుంది. ఇక ఆఖరున కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు చూసారా ఎంత బాగా ఉడికాయో? అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన బెండకాయ పులుసు రెడీ. ఈ బెండకాయ పులుసుని ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వేడివేడి బెండకాయ పులుసు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.